హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మంచి నాన్ వెజ్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. నేను వచ్చేసి ఈరోజు మీకు మటన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. కంపల్సరీగా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు డెఫినెట్గా ఈ వీడియో నచ్చుతుంది అండ్ నేను చూపించిన ప్రాసెస్ని ఫాలో అయిపోండి. దీని ముందు ఏ రెస్టారెంట్ బిర్యానీ కూడా పనికిరాదు, నిజంగా చెప్తున్నా, అంత టేస్టీగా ఉంటుంది. ట్రై ఇట్ వన్స్. ముందుగా మనము నేనైతే ఇక్కడ 1 kg మటన్ అయితే తీసుకున్నాను. దీన్ని ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసేసి తగినంత పసుపు, కారం, ధనియాల పొడి, కారం పొడి, కొంచెం బిర్యానీ మసాలా, అలాగే మటన్ మసాలా, ఇవి అన్నీ వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. అండ్ కలిపేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోండి. మీ దగ్గర ఉంటే ఘీ కూడా వేసుకోండి. అలాగే నిమ్మకాయలో హాఫ్ నిమ్మకాయ అయితే స్క్వీజ్ చేసేయండి. మొత్తం చాలా బాగా కలిసిపోవాలి, మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అదంతా మిక్స్ చేసిన తర్వాత సైడ్కి పెట్టేయండి ఫ్రిడ్జ్లో ఒక 2 hours. ఇప్పుడైతే మనము రైస్ అయితే నానబెట్టుకుందాం. నేనైతే ఇక్కడ 1 kg మటన్కి 1 kg రైస్ తీసుకున్నాను. కరెక్ట్ రేషియో ఉంటే పర్ఫెక్ట్గా టేస్ట్ వస్తుందన్నమాట. సో దాన్ని కూడా ఒక 2 times వాష్ చేసి సైడ్ పెట్టేసుకున్నాను. అంటే నేను ఇక్కడైతే 2 onions, 2 tomatoes అయితే యూజ్ చేస్తున్నాను బిర్యానీ కోసం. ఇలా బాగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోండి. ఇలా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనము మటన్ అయితే బాగా కుక్ చేసేసుకుందాం. ముందుగా స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకోండి. మటన్ ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి మనమైతే ఇలా కుక్కర్లో చేసుకుంటే బాగా కుక్ అవుతుందన్నమాట. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకుందాం. అందులో ఆయిల్ వేసుకున్నాక ఈ బిర్యానీ స్పైసెస్ అన్నీ ఉన్నాయి కదా, మరాఠీ మొగ్గ, జాపత్రి, అలాగే బిర్యానీ ఆకులు, షాజీరా, ఇలాగా అన్నీ 1 by 1 వేసేసుకోండి. ఇవన్నీ కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే త్వరగా మాడిపోతాయి. దాల్చిన చెక్క, అలాగే ఒక 3-4 లవంగాలు కూడా వేసేసుకోండి. అండ్ ఈ ఘాటు అంతా బ్యాలెన్స్ చేయడానికి ఒక యాలకులు అయితే వేసుకోవాలి. అండ్ కస్తూరి మేతి వేసుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి వేసేయాలి. అవి బాగా మగ్గించాలన్నమాట. కొంచెం బాగా మగ్గే వరకు మనము ఇప్పుడే టొమాటోస్ని యాడ్ చేసుకోకూడదు. ఇది కొంచెం మగ్గిన తర్వాత కావాలంటే టొమాటోస్ వేసుకోవచ్చు. అండ్ అలాగే నేను మీకు వీడియోలో చిల్లీస్ చూపించడం మర్చిపోయాను. ఇక్కడ నేను రెండు మిరపకాయలు అయితే తీసుకున్నాం. ఎందుకంటే మనం ఆల్రెడీ మటన్ మ్యారినేట్ చేసేటప్పుడు కారం వేస్తుంటాం కాబట్టి మనము కొంచెం తక్కువ తీసుకుంటే బెటరు. అండ్ అలాగే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకోవాలి. ఇప్పుడైతే బాగా మగ్గాయి కాబట్టి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ అయితే వేసేసుకోవాలి. టొమాటోస్ వేసాం కాబట్టి కొంచెం ఫాస్ట్గానే కుక్ అయిపోతుంది, ఎందుకంటే దాంట్లో నుంచి వాటర్ కంటెంట్ రిలీజ్ అవుతుంది కాబట్టి. సో బాగా కుక్ అయిపోతుంది కాసేపులో. ఇక్కడ కాసేపు లిడ్ పెట్టి క్లోజ్ చేసేద్దాం. అంతలోపు మనమైతే రైస్ అయితే ఉడికిచ్చేసుకుందాం అనమాట. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేయండి. ఆయిల్ వేసి బాగా వేడయ్యాక మనం ఇప్పుడు స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి 1 by 1. జాపత్రి, మరాఠీ మొగ్గ, స్టార్ పువ్వు, అండ్ బిర్యానీ ఆకులు, యాలకులు, పచ్చిమిరపకాయలు, ఇలా అన్నీ 1 by 1 యాడ్ చేసుకోవాలి. ఇది మనం లో ఫ్లేమ్లో చేసుకుంటేనే బెటర్, ఎందుకంటే త్వరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అలాగే మనము కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర కూడా దీంట్లో వేసి బాగా మగ్గించాలి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేయాలన్నమాట. ఇవన్నీ ఆయిల్లో బాగా మగ్గాలి. అప్పుడైతే మనము వాటర్ వేసేసుకోవాలి. మనం తీసుకున్న రైస్ని బట్టి మనము క్వాంటిటీ చూసుకొని
వాటర్ అయితే వేసుకోవాలి, దానికి ఎంత సరిపోతుందో అంత. ఇప్పుడు మనము లిడ్ ఓపెన్ చేసి చూద్దాం మగ్గాయా లేదా అనేది. చూడండి చాలా బాగా మగ్గిపోయింది కదా. ఇలా బాగా మగ్గిన తర్వాత మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా మటను, అదొక 2 అవర్స్ అయితే సైడ్ పెట్టేశాను. దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు మనము దీంట్లో యాడ్ చేసేసేయాలన్నమాట. ఇలా మొత్తం వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ మనం ఇందులో తగినంత వాటర్ వేసేసుకొని విజిల్ అయితే పెట్టుకుందాం. మటన్కి కంపల్సరీగా కుక్కర్లో ఉడికించుకుంటేనే బెటరు. లేత మటన్ అయితే మనం నార్మల్గా ఉడికించుకున్నా పర్వాలేదు. ఇప్పుడైతే మనము ప్యారలల్గా రైస్ కూడా కుక్ చేసేసుకుందాం. ముందుగానే స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని వాటర్ అంతా వేసి బాగా ఎసరు మరిగే వరకు ఉంచుకున్నాం కదా. ఇప్పుడు ఎసరు మరిగిన తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ నేను రాళ్ళ ఉప్పు యూస్ చేస్తున్నాను, మీరు కావాలంటే నైస్ ఉప్పు కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే రైస్ కూడా నేను ఇక్కడ సోనా మసూరి రైస్ అయితే వాడుతున్నాను అనమాట. చాలామంది బాస్మతి రైస్ యూస్ చేస్తారు, నాకు దీంతో చేస్తేనే టేస్ట్ నచ్చుతుంది. సో మీరు బాస్మతి రైస్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మటన్ అంతా బాగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు మనము ఇంకొక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసేసుకోవాలన్నమాట. ఆల్రెడీ మనము మ్యారినేట్ చేసేటప్పుడే హాఫ్ లెమన్ అయితే స్క్వీజ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత ఇలా ఇంకొకసారి వేసుకోవడం వలన టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఇంకొక హాఫ్ లెమన్ ఇక్కడ మనము స్క్వీజ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ మనం ఇప్పుడు ఫుడ్ కలర్ ప్రిపేర్ చేసేసుకుందాం. ఫుడ్ కలర్ అంటే దాన్ని ప్రిపేర్ చేయడం ఏంటా అని కాదు, డైరెక్ట్గా ఫుడ్ కలర్స్ వాడకూడదు కాబట్టి ఇక్కడ మనం పాలు తీసుకున్నాం, కొంచెం పాలల్లో కొంచెం పసుపు వేసుకున్నాం. సో ఇదొక మనకి ఫుడ్ కలర్లా యూజ్ అవుతుంది అండ్ అలాగే టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు మనం ఉడుకుతున్నప్పుడు కొంచెం గరం మసాలా అయితే వేసుకోవాలి. ఈ స్టేజ్లో గరం మసాలా వేసుకోవడం వలన ఆ ఫ్లేవర్ అంతా రైస్కి బాగా పడుతుందన్నమాట. సో బిర్యానీ తినేటప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ రైస్ అయితే మనం పూర్తిగా కుక్ చేసుకోకూడదు, ఒక 80% అలా కుక్ చేసుకోవాలి. ఇలా 80% కుక్ చేసుకున్న తర్వాత మనం దీన్ని బాగా అవుట్ అయితే చేసేయాలి. అయితే మనం ఇక్కడ మటన్ దమ్ పెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ నేను ఒక ప్యాన్ తీసుకున్నాను. ప్యాన్ మీద ఇది పెట్టడం వలన మనకి ఎక్కడ మటన్ బిర్యానీ అనేది మాడుకోకుండా బాగా వస్తుంది. డైరెక్ట్గా పెడితే కంపల్సరీ మాడుతుంది అండ్ మనం లో ఫ్లేమ్లోనే దీన్ని దమ్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ డ్రైన్ అవుట్ చేసుకున్న రైస్ని మొత్తం వేసుకోవాలన్నమాట. ఫస్ట్ హాఫ్ అయితే 80% కుక్ అయ్యాక వేసుకోవాలి, ఇంకొక హాఫ్ 90 to 100% కుక్ అయ్యాక వేసుకోవచ్చు అనమాట. లాస్ట్లో మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా మిల్క్తో ఫుడ్ కలర్ లాగా, దాన్ని అయితే మొత్తం వేసేయాలి. అండ్ మనం ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఘీ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు వేయడం వలన కూడా బిర్యానీ టేస్ట్ అయితే చాలా చేంజ్ అయిపోతుంది, చాలా బాగా వస్తుంది. అండ్ పైన కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని దమ్ అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక 15 వదిలేయాలి, లో ఫ్లేమ్లో పెట్టాలి దీన్ని. ఇప్పుడు చూడండి రైస్ అయితే ఎంత బాగా పొడి పొడిగా వచ్చింది మీకే తెలుస్తుంది, చాలా బాగా వచ్చిందనమాట మటన్ బిర్యానీ. నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా నాకు ఇంకొకసారి తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా వచ్చింది. దీని ఒకసారి ఇలా మొత్తం మిక్స్ చేసుకోవడం వలన అంత మసాలా అంతా బాగా రైస్కి అంతా పడుతుంది. ఇలా మిక్స్ చేసుకోవడం వలన రైస్ అయితే మెత్తగా ఏమైపోదు, ఎందుకంటే మనము 70% బాయిల్ చేసిన రైస్ని వేసుకున్నాం కాబట్టి పొడి పొడిగానే ఉంటుంది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకుందాం. చూడండి చాలా టేస్టీ అయిన మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది. సో మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అంతే ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.
నెక్స్ట్ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను.